హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్టిస్టిక్ క్రాకర్స్. నట్టల్లో బాటిల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత దానిలో నెయ్యి పోసాను, అది కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఈ బాటిల్ని చక్కగా ఎలా వాడాలా అని ఆలోచిస్తూ ఉండగా నాకు ఒక ఐడియా తట్టింది. థంబ్నెయిల్లో ఫ్రూట్స్ పెట్టి బాటిల్ క్లీనింగ్ అంటుంది, బాటిల్ చూపిస్తుంది. ఏంటనుకుంటున్నారా? ఈ పాటికే మీకు అర్థమైపోయి ఉండాలి. సో ఒక గ్లాస్ జార్ తీసుకొని దాన్ని నీట్గా హాట్ వాటర్తో వాష్ చేసుకొని ఒక పొడి క్లాత్తో నీట్గా వాటర్ అనేది లేకుండా తుడిచేసేసుకోవాలి. ఈ విధంగా అనమాట. తర్వాత ఇది పక్కన పెట్టేసుకోవాలి. ఇంట్లో అరొకర మిగిలిన అదొక ఫ్రూట్స్ని చూస్తే నాకు ఆ బాటిల్ని చూసినప్పుడు జామ్ చేసి ఫిల్అప్ చేయొచ్చు కదా అనిపించింది. సో ఫ్రూట్స్ అన్ని కూడా సాల్ట్ వేసుకున్న కోల్డ్ వాటర్లో నీట్గా ఈ పైన ఈ మధ్య ఆర్టిఫిషియల్గా ఏవో రైపన్ చేయడానికి అన్ని వేస్తున్నారు కదా కెమికల్స్, అవన్నీ పోయేలాగా నీట్గా వాష్ చేసేసుకోవాలి. యాపిల్, బనానా, పొమాగ్రనేట్ లాంటి వాటికి, పియర్స్ లాంటి వాటికి అయితే మనం పైన పీల్ తీసేస్తాం కాబట్టి ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇలాంటి ఆలో బొక్కర్ ఇలాంటివి ఏంటంటే పీల్ తీయలేం కాబట్టి నీట్గా వాష్ అయితే చేసేసుకోవాలి. వాష్ చేసిన ఫ్రూట్స్ అన్ని కూడా ప్లేట్లో ఒకదాని తర్వాత ఒకటి తీసుకుంటున్నాను. ఇంకా మీ దగ్గర ఎక్స్ట్రా ఫ్రూట్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు, లిమిటే లేదు మన జామ్కి. నీట్గా యాపిల్ పీసెస్ కట్ చేసేసుకొని దానిపైన పీల్ అంతా కూడా తీసేసాను. ఎందుకంటే స్టఫ్లో ఎలాగో ఈ పీల్ అంతా ఉంటే మనకి మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకోవాల్సి వస్తుంది. అలా స్ట్రెయిన్ చేసుకోకుండా డైరెక్ట్గానే చేసేసుకోవచ్చు అనమాట మనం ఈ జామ్ అనేది. సీజన్లో దొరికే ఏ ఫ్రూట్స్తో అయినా సరే మనం ఇలా జామ్ ప్రిపేర్ చేసేసుకొని ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం బ్రేక్ఫాస్ట్లో కానీ బోర్ కొట్టినప్పుడు ఎప్పుడు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తే అప్పుడు చూసినప్పుడు అలా తినేయచ్చు అనమాట. ఎక్కువ రోజులు ఉండేలాగా ప్రిజర్వేటివ్స్ కూడా మనం ఏమి యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎటో మనం ఎక్కువ రోజులు ఉంచాం కదా జామ్ అనేసరికి ఆటోమేటిక్గా తినేస్తాము. అన్ని ఫ్రూట్స్ సంగతి ఏమో కానీ మా ఇంట్లో పొమగ్రానేట్కి ఒక పెద్ద చరిత్ర ఉంటుంది. ఎందుకంటే అది తీసుకొచ్చి వెలిచేటప్పటికి హబ్బా తినాలన్న ఇంట్రెస్ట్ కూడా పోతుంది. సో పొమగ్రానేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను గ్రేప్స్ అయితే స్టార్ట్ చేశాను. దీనిలో సీడ్స్ తీయడం భలే కామెడీగా అనిపించింది. అవి జంప్ చేస్తున్నాయి అనమాట. ఇలా మనం సీడ్స్ తీసేసిన ఫ్రూట్స్ అన్నిటిని కూడా బ్యాచెస్ వారీగా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. చాలా మంది కంఫర్ట్ కోసం హెల్త్ని మర్చిపోతూ ఉంటారు. జామ్ ప్రిపేర్ చేసేటప్పుడు ఇలా పల్పుని మాత్రం తీసేస్తారు. దయచేసి అలా పల్పుని తీయద్దు. ఆల్రెడీ పీల్ తీసేసాం కాబట్టి ఈ పల్ప్ మనకి ఏం కాదు. ఫైన్ పేస్ట్ వచ్చేలాగా మనం ఇలా మిక్సీలో గ్రైండ్ చేసుకొని డైరెక్ట్గా ప్యాన్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని స్టవ్ ఆన్ చేసి ఇలా మనం బ్యాచెస్ వారీగా వేసుకున్న జామ్ అంతా కూడా మిక్స్ చేసుకొని దీనిలోకి పావు కప్పు షుగర్ని వేసుకొని బ్లెండ్ చేసేసుకుంటూ ఉండాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీనికి ఆప్షనల్గా నేను కొంచెం వెనిలా ఎసెన్స్ 4 drops యూజ్ చేశాను. లేదు వద్దనుకున్న వాళ్ళు అసలు యూజ్ చేయాల్సిన అవసరమే లేదు. నేను ఇక్కడ ఎలాంటి ప్రిజర్వేటివ్స్ కానీ ఆర్టిఫిషియల్ కలర్స్ కానీ యూజ్ చేయట్లేదు. ఇది కూడా ఆప్షనల్ అనమాట. పచ్చకర్పూరం అంటారు. జనరల్గా ఇండియన్ స్వీట్స్లో ఇది వేస్తుంటారు. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తిరుపతి లడ్డు గుర్తుంది కదా, ఇది లేకుండా లడ్డూనే ప్రిపేర్ అవ్వదు అనమాట. సో చాలా తక్కువ క్వాంటిటీ ఇలా ఫింగర్తో రబ్ చేసి వేసుకోవాలి. సూపర్ అంటే సూపర్ టేస్ట్ వస్తుంది. అండ్ కొంచెం షుగర్ వేస్తాం కదా, స్వీట్కి మన గొంతులో గరగరలాడకుండా జామ్ తిన్నప్పుడు మనకి కంఫర్ట్గా ఉంటుందన్నమాట. అలా ఇండియన్ టేస్ట్లు అనేవి టచ్ చేస్తూ ఇలా మనం జామ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూస్తున్నప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉంది కదా, నేను ఎలాంటి వాటర్ పోయలేదు, ఏం చేయలేదు, జస్ట్ స్టవ్ మీద తీసుకొచ్చి అలా పెట్టేశాను. షుగర్ వేయడం వల్ల ఇలా బాయిల్ అవుతూ ఉంది. షుగర్ క్యాండీ ఇట్లా మనల్ని జామ్ని బ్లెండ్ చేసుకుంటూ ప్రిపేర్ అవుతూ ఉంటుంది. సో చూడ్డానికి ఇప్పుడు కొంచెం చిక్కబడుతూ ఉన్నట్టు మీకు కనిపిస్తుంది. ఫస్ట్లో పోలిస్తే ఇప్పుడు కొంచెం చిక్కబడుతుంటుంది కదా. ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు 6 to 8 లెమన్ డ్రాప్స్ వేసుకుంటే మనం స్టోర్ చేసినప్పుడు అది మరింత గడ్డ కట్టకుండా ఉంటుంది. సో రాను ఇది చిక్కబడుతుంది కదా. ఈ ప్రాసెస్ మొత్తాన్ని నేను స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే చేసేస్తూ వచ్చాను. ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు, లేదనుకుంటే ఇంకొంచెం గట్టిపడనివ్వచ్చు. ఏదైనా కానీ మనం స్ప్రెడ్ చేసుకోవడానికి ఈజీగా ఉండేలాగా చూసుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ ఉంది. నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసాను. మనం క్లీన్ చేసి పెట్టుకున్న గ్లాస్ జార్కి నామకరణం చేస్తున్నాను. నేను హోమ్ మేడ్ లేబుల్స్ క్రియేట్ చేసుకున్నాను. వాటిని ఈ విధంగా జార్కి అంటిస్తున్నాను. మన జార్లో ఉండే క్వాంటిటీ నియర్లీ ఒక అరకిలో ఉంటుందండి. అంటే 500 grams ఉంటుంది. ఈ 500 grams మన జామ్ బయట కొనాలి అంటే నియర్లీ 300 to 500 చార్జ్ చేస్తారు క్వాలిటీని బట్టి. కానీ నేను యూజ్ చేసిన ఫ్రూట్స్ అన్నిటి రేట్ వచ్చేసి మ్యాక్సిమం ఒక 60 rupees అయితే ఉంటుంది అంతే. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి.